అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఆకాష్ తన తల్లిదండ్రులకి ఏకైక కుమారుడు. తను ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. 10వ తరగతి వరకు ఆ గ్రామంలోనే చదువుకున్నాడు. తనకి ఆ గ్రామం చాలా నేర్పించింది. ఆకాష్ చాలా బాగా చదివేవాడు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. ఉద్యోగం రావడమే ఆలస్యం. తల్లిదండ్రులు ఆకాష్ కోసం ఒక అమ్మాయిని చూసి వివాహం చేశారు. ఆకాష్ భార్య అంకిత చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఆకాష్ని చాలా బాగా అర్థం చేసుకునేది. పెళ్లి తర్వాత వాళ్ళ రోజులన్నీ చాలా సజావుగా ఆనందంగా గడిచిపోతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఆకాష్ తండ్రి హఠాత్తుగా మరణించారు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులతో గ్రామంలో చాలా భూములు కొన్నారు. ఆ భూములన్నీ ఆకాష్ పేరు మీదే రాశారు. ఆకాష్ తండ్రి ఆకాష్ని చాలా ప్రేమించేవాడు. అంతేకాకుండా ఆకాష్ని చాలా నమ్మేవాడు. ఆకాష్ నగరంలో కూడా చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. వివాహం అయిన తరువాత నగరానికి వెళ్ళిపోయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని చాలా సంతోషంగా తన భార్యతో గడపడం ప్రారంభించాడు. తన జీవితంలో తనకి ఎలాంటి లోటు లేదు. కానీ తన హృదయంలో ఒక విషయం మాత్రం తిష్ట వేసుకుని కూర్చునుంది. ఆకాష్ కోరిక ఏమిటంటే వీలైనంత త్వరగా తండ్రి కావాలని. తను ఎలాగైనా తండ్రి కావాలని తాపత్రయపడిపోతున్నాడు. తనకి ఖచ్చితంగా ఒక కొడుకు కావాలి అని తను ఆశపడుతున్నాడు. కొడుకు అయితేనే తన ద్వారా తన పేరు, తన కుటుంబము, వారసత్వము కొనసాగుతుందని ఆకాష్ ఆశ. కొడుకు మాత్రమే తన వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడని, తన పేరును నిలబెడతాడని, తనకి వారసుడుగా నిలబడతాడని, అంతేకాకుండా తన ఆస్తంతటికి కొడుకైతేనే సమర్థవంతంగా నిర్వహిస్తాడని, కూతుర్లైతే కట్నం రూపంలో వేరే ఇంటికి తీసుకెళ్లిపోతారని ఆకాష్ అనుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా తనకి కొడుకు పుడితే వృద్ధాప్యంలో తనకి ఆసరా అవుతాడని, వయసు పైబడిన తరువాత తనని, తన భార్యని తన దగ్గరే ఉంచుకుని చూసుకుంటాడని, కొడుకునే కనాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆకాష్. తనకి కొడుకు మాత్రమే కావాలని ఆ భగవంతుణ్ణి రోజు ప్రార్థిస్తూనే ఉండేవాడు. 1 సంవత్సరం పూర్తయిన తర్వాత అంకిత ఒకరోజు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. హడావిడిగా ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆకాష్కి అంకిత గర్భవతిగా ఉంది అన్న శుభవార్త తెలిసింది. ఆ రోజు నుంచి ఆకాష్ రోజు కొడుకునే ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండేవాడు. అంతేకాకుండా అంకితని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. అంకితతో కూడా మాటి మాటికి నువ్వు కొడుకునే కనాలి, మనకి వారసుడే పుట్టాలి అని చెబుతూ ఉండేవాడు. అంకిత నవ్వుతూ కొడుకే కావాలని చెప్తే ఎలాగా, ఆ భగవంతుడు ఎవరినిస్తే వాళ్ళని మనం స్వీకరించాలి, సంతోషంగా వాళ్ళని పెంచుకోవాలి అని చెప్పినప్పుడు ఆకాష్ ముఖంలో చాలా మార్పులు కనిపించాయి. ఆకాష్కి ఒక్కసారిగా కోపం వచ్చినట్టుగా అంకిత కనిపించింది. నాకు ఖచ్చితంగా కొడుకే కావాలి అని అంకితకి ఖచ్చితంగా చెప్పేశాడు ఆకాష్. ఆ విషయానికి అంకితకి చాలా భయంగా అనిపించింది. ఒకవేళ కూతురు పుడితే తన భవిష్యత్తు ఏమవుతుందో, తన భర్త తనని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని అంకితలో భయం మొదలైంది. మెల్లమెల్లగా 9 నెలలు గడిచిపోయాయి. అంకితకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్ బెడ్ మీద నొప్పులు పడుతూ కూడా అంకిత మగపిల్లాడే పుట్టాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది. ఆకాష్కి అంకితకి మొదటి బిడ్డ పుట్టింది. తను ఒక కుమార్తె. నిజానికి ఆకాష్ అస్సలు సంతోషంగా లేడు. తన ముఖమంతా నిరాశకు గురైపోయింది. ఎంతో ప్రేమగా కన్న తన మొదటి బిడ్డని ఒక్కసారి కూడా ప్రేమగా చేతుల్లోకి తీసుకోలేదు ఆకాష్. తనని ప్రేమగా కూడా చూడలేదు. అందరూ ఈ రోజుల్లో కూతురు పుడితేనే అదృష్టం, ఇప్పుడు కూతుర్లే తల్లిదండ్రుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పినా గాని ఆ మాటలు ఆకాష్ చెవుల్లోకి కూడా వెళ్ళడం లేదు. ఆకాష్ తన కూతుర్ని ప్రేమించేలా చేయాలని అంకిత కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఆకాష్ గుండె మాత్రం కరగలేదు. పసిబిడ్డ అమాయకపు చూపులు కూడా ఆకాష్ని కరిగించలేకపోయాయి. మెల్లమెల్లగా ఆకాష్ అంకితల కూతురు ప్రియాకి 1 సంవత్సరం నిండింది. తనకు పేరు పెట్టే విషయంలో కూడా ఆకాష్ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అంకితనే ప్రియకి ప్రియా అని పేరు పెట్టింది. సమాజానికి ప్రియమైన వ్యక్తిగా తను మారాలని అంకిత ఎంతగానో ఆశపడింది. కానీ ఆకాష్ మాత్రం కూతురు విషయంలో మౌనంగా ఉండేవాడు. ప్రియని తన దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు.
ప్రియ రోజు సాయంత్రం ఆకాష్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆకాష్ దగ్గరికి ఆశగా రావడానికి ప్రయత్నం చేసేది. కానీ ఆకాష్ తనని కనీసం ఎత్తుకునేవాడు కూడా కాదు. మెల్లమెల్లగా రోజులు గడుస్తున్నాయి. మరో సంవత్సరం గడిచేసరికి అంకిత మళ్ళీ గర్భవతి అన్న విషయం తెలిసింది. ఆ విషయం తెలియడంతో ఆకాష్కి కూడా సంతోషంగా ఉంది. ఈసారైనా సరే తనకి కొడుకు పుడతాడు అని ఆకాష్ ఆశపడ్డాడు. ఈసారి కూడా తనకి కొడుకు మాత్రమే కావాలని, భగవంతుణ్ణి ఎలాగైనా తన ప్రార్థన వినాలి అని తను చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన భార్యతో కూడా చెప్పాడు, ఈసారి ఎలాగైనా నువ్వు కొడుకునే కనాలి అని. కానీ అంకిత నిశ్శబ్దంగా మారిపోయింది. తన చేతుల్లో లేని విషయం తనని అడిగితే తను మాత్రం ఎలా చేయగలుగుతుంది? ఆ భగవంతుడు ఎవరిని ప్రసాదిస్తే వాళ్ళనే కదా తను కూడా కనగలదు. అంకిత ఆ రోజు నుంచి నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ భగవంతుడిని కూడా ఎంతగానో ప్రార్థిస్తూ ఉంది. ముందు పుట్టిన ఆడబిడ్డని కనీసం ఆకాశం ముట్టుకోలేదు. తనని ఎప్పుడూ ప్రేమగా ఎత్తుకోలేదు. ఈసారి గనుక మగబిడ్డ పుట్టకపోతే తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అంకిత చాలా భయపడుతూ ఉంది. కానీ రెండోసారి కూడా అంకిత భయపడినట్టుగానే ఆడపిల్లే పుట్టింది. రెండోసారి కూడా ఆడపిల్లని కన్నందుకు ఆకాష్ చాలా కోపం తెచ్చుకున్నాడు. హాస్పిటల్ నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ తనకు ఒక కూతురుంది. ఇప్పుడు ఆ భగవంతుడు మళ్ళీ రెండోసారి కూడా కూతుర్నే ఇచ్చాడు. దాంతో అంకిత మానసిక పరిస్థితి కూడా దిగజారిపోయింది. తన ముఖంలో ఆనందం కూడా లేదు. మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఎలాగైనా సరే తన భర్త ఆలోచనలు మార్చగలను అనే నమ్మకంతో ఉంది అంకిత. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కూడా తనలో లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలుగా ప్రియా విషయంలో ఆకాష్ ప్రవర్తనని తను చూస్తూనే ఉంది. అందుకే తనని పూర్తిగా భయం ఆవహించింది. కానీ అంకిత మాత్రం తన కూతుర్లిద్దరినీ సమానంగానే ప్రేమించడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరినీ చాలా ఆశగా పెంచుకోవడం మొదలుపెట్టింది. కానీ ఆకాష్ ఆశలన్నీ అడియాసలైపోయినట్టుగా అనిపించాయి. ఆకాష్ పిల్లలిద్దరూ అల్లరి చేస్తున్నా, ఆటలాడుతున్నా వాళ్ళని ముద్దుగా కూడా చూసేవాడు కాదు. అంకిత చాలాసార్లు ఆకాష్తో, ఆకాష్ ఆడపిల్ల అయితే ఏమిటి, మగపిల్లాడైతే ఏమిటి, అది నీ రక్తం, వాళ్ళిద్దరూ నీ వారసులు, మనిద్దరం ప్రేమతో కన్న బిడ్డలు అంటూ చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేది. కానీ ఆకాష్ ఆ మాటలేవి వినే పరిస్థితుల్లో లేడు. తనకి కొడుకు మాత్రమే కావాలి, ఆడపిల్లలు వద్దనే వద్దు. కొన్నాళ్ల తరువాత అంకిత మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి ఆకాష్ స్పష్టమైన మాటలతో అంకితతో చెప్పాడు, అంకిత, నువ్వు ఈసారి కొడుకును మాత్రమే కనాలి, లేదంటే నేను నీకు ఖచ్చితంగా విడాకులు ఇచ్చేస్తాను అని. ఈ మాటలు ఆకాష్ తనతో చెప్పినప్పుడు ఆ మాటలు విని అంకిత నిశ్శబ్దంగా మారిపోయింది. అంకితకి ఇప్పుడు తను ఏం చేయాలో తనకే అర్థం కావడం లేదు. తన విధిలో కొడుకు లేకపోతే తను మాత్రం ఏం చేయగలుగుతుంది? భగవంతుడా, నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు, నన్ను రోడ్డు పాలు చెయ్యొద్దు. నా భర్త ఆడపిల్లల్ని కంటే నాకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈసారి నాకు ఎలాగైనా ఒక్క మగపిల్లాన్ని ప్రసాదించు తండ్రి అంటూ ఏడుస్తూనే ఆ భగవంతుణ్ణి రోజు ప్రార్థిస్తూనే ఉండేది. ఆకాష్ మాత్రం నాకు ఒక కొడుకు కావాలి, నువ్వు కొడుకుని కంటేనే నేను నీతో ఉంటాను, లేదంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ప్రతి రాత్రి అంకిత ఏడుస్తూ కొడుకు కోసం ప్రార్థిస్తూ ఉండేది. మెల్లగా తన చిరునవ్వు మొత్తం అదృశ్యమైపోయింది. భయంగానే తనకి నెలలు నిండాయి. ఈసారి పురిటి నొప్పుల బాధ కంటే కూడా తనకి మగపిల్లాడు పుడతాడో లేదో అన్న బాధ ఎక్కువైపోయింది అంకితలో. చివరికి అంకితకి మళ్ళీ అమ్మాయి పుట్టింది. ఆకాష్ కోపంగా అంకితతో, నువ్వు ఈసారి కూడా ఆడపిల్లనే కన్నావు, ఈ బిడ్డ నాకు అవసరం లేదు అంటూ తల్లిని బిడ్డని హాస్పిటల్లోనే వదిలేసి ఇంటికొచ్చేశాడు. మరుసటి రోజు ఆకాష్ తన లాయర్తో మాట్లాడి విడాకుల పత్రాలన్నీ సిద్ధం చేశాడు. డాక్టర్లు అంకితని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత అంకిత ఇంటికొచ్చింది. ఆ రోజు ఆకాష్ అంకితకి విడాకుల పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమన్నాడు. నేను ఇంక నీతో కాపురం చెయ్యలేను, నాకొక్క కొడుకును కూడా కనివ్వలేని నిన్ను నా భార్యగా ఒప్పుకోలేను అని చెప్పగానే అంకిత ఆకాష్ కాళ్ల వేళ్ల పడింది. నా మాటలు వినడానికి ప్రయత్నించండి, అది నా చేతుల్లో లేని పని, ఇందులో నా తప్పేముంది? నాకు అన్యాయం చెయ్యొద్దు, ఆ భగవంతుడు నాకు ఆడపిల్లల్ని ఇచ్చాడు, నేను చేసిన తప్పేంటి? మీరు ఈ విషయంతో నన్ను వదిలిపెట్టొద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పినప్పుడు ఆకాష్, నా జీవితం నుంచి నేను నిన్ను బయటకు పంపించేయాలని నిర్ణయించుకున్నాను,
నాకు కొడుకుని కనివ్వలేని భార్య నాకు అవసరం లేదు అని చెప్పగానే అంకిత ఏడుస్తూ, మన పిల్లల్ని అనాథలుగా మార్చొద్దండి, తండ్రి లేకపోతే ఆడపిల్లలకి భరోసా ఉండదు, మన 3 కూతుర్లకి మీరు ఎలాగైనా సరే మద్దతుగా నిలబడాలి అంటూ ప్రాధేయపడుతూనే ఉంది. కానీ ఆకాష్ ఆ విషయానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆకాష్ మొండిగా నాకు కొడుకుని కనివ్వలేని భార్య నాకు అవసరం లేదు అంటూ అంకితతో వాదించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆకాష్ తల్లి ఆకాష్కి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆకాష్ తన తల్లి మాటలు కూడా వినలేదు. ఆకాష్ తన భార్యని, బిడ్డల్ని, తల్లిని అక్కడే వదిలిపెట్టేసి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అంకిత అత్తగారు అంకితని, పిల్లల్ని తీసుకుని గ్రామంలోని ఇంటికి వెళ్ళిపోయారు. అత్తగారే అంకితకి అండగా నిలబడ్డారు. ఆ తరువాత ఆకాష్ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి సిటీలో ఒక ఇల్లు కూడా కొన్నాడు. ఎందుకంటే తనకి తిరిగి ఆ ఊరికి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆకాష్ మరొక పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆకాష్ రెండో భార్య కూడా చాలా అందంగా ఉండేది. తన పేరు సుహాసిని. ఆకాష్ మొదట్లోనే ఆకాష్కి ఆల్రెడీ పెళ్ళయిందని, తనకి భార్య ఉందని, తన కొడుకుని కనలేని కారణంగా 3 కూతుర్లని కన్న అంకితని తను విడిచిపెట్టేశానని, విడాకులు కూడా తీసుకున్నానని కూడా చెప్పాడు. అప్పుడే సుహాసినితో ఆకాష్, నువ్వు ఖచ్చితంగా మగపిల్లాడినే కనాలి, అప్పుడే నీకు నా భార్యగా పర్మనెంట్ గా స్థానం దొరుకుతుంది, లేదంటే నీకు కూడా అంకితకి పట్టిన అదే గతి పడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాయి. సుహాసిని కూడా గర్భవతి అయింది. 9 నెలలు తిరిగేలోపు ఆకాష్ చేతిలో కొడుకుని పెట్టింది సుహాసిని. ఆకాష్ కొడుకుని చూసుకొని చాలా సంతోషించాడు. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా గ్రామం నుంచి ఆకాష్కి కబురు వచ్చింది. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో తన తల్లి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అనే విషయం తెలిసింది. ఆకాష్ కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఆకాష్ తన తల్లిని చాలా ప్రేమిస్తున్నాడు. తన తల్లి చివరి కర్మకాండలు చేయడానికి ఆకాష్ని వెంటనే బయలుదేరి రమ్మని వాళ్ళు చెప్పినప్పుడు ఆకాష్ అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. తన కొడుకు పుట్టిన సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు గ్రామానికి వెళితే తన మొదటి భార్యని, తన 3 కూతుళ్ళని చూడాల్సి వస్తుందని ఆకాష్ ఊరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇప్పుడు తన రెండో భార్య తనకి కొడుకును కనిచ్చింది. ఇప్పుడు తన తల్లికి కర్మకాండలు జరిపించకపోయినా, చివరి చూపు చూడకపోయినా ఆకాష్కి పట్టింపేమీ లేదు. తనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తల్లి మరణ వార్తతో విచారంగా మారిపోయిన తన హృదయం అంతా తనకి కొడుకు పుట్టాడు అన్న వార్తతో ఆనందంతో నిండిపోయింది. తన కొడుకుని కనడం వల్ల ఆ బాధ నుంచి తన మనసంతా బయటపడింది. సుహాసిని తనని ఒక కొడుకుకి తండ్రిగా చేసినందుకు చాలా సంతోషించాడు ఆకాష్. ఆకాష్ సుహాసిని ప్రతి కోరికని నెరవేర్చడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో సుహాసినికి పనిలో సహాయం చేయడానికి పని మనిషిని కూడా పెట్టాడు. ఎందుకంటే తనకి వారసుని కనిచ్చిన తన భార్య ఇంటి పనులు చేయడానికి ఆకాష్ ఇష్టపడలేదు. ఆకాష్ సుహాసినితో, సుహాసిని, ఇంక నువ్వు ఇంట్లో ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు, నువ్వు నా కొడుకును మాత్రమే జాగ్రత్తగా చూసుకో, నా కొడుకు ప్రతి అవసరతని నేను ఆనందంగా తీరుస్తాను అని చెప్పాడు. 2 ఏళ్లు తిరిగేసరికి సుహాసిని మరొక కొడుకుకి జన్మనిచ్చింది. దాంతో ఇప్పుడు ఆకాష్ కళ్ళు నెత్తి మీదకి ఎక్కేశాయి. తన కలలు నిజాలుగా మారాయి. తన కొడుకులతో చాలా సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆకాష్కి అంకిత గాని, తన 3 కూతుర్లు గాని అస్సలు జ్ఞాపకంలోనే లేరు. ఎప్పుడూ వాళ్ళని జ్ఞాపకం చేసుకునేవాడే కాదు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు అని కూడా ఆలోచించేవాడు కూడా కాదు. మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆకాష్ తన కొడుకులిద్దరినీ చాలా ప్రేమించేవాడు. ఎప్పుడు వాళ్ళని కనీసం తిట్టేవాడు కూడా కాదు. వాళ్ళ నోట్లో నుంచి ఏదైనా కోరిక బయటకు కూడా రాకముందే ఆకాష్ ఆ కోరికను తీర్చడానికి ప్రయత్నించేవాడు. సుహాసిని కూడా వాళ్ళకిష్టమైన ఆహారాన్నే వండి పెట్టడం, వాళ్ళు అడిగిన ప్రతి కోరికను తీర్చడం చేస్తూ ఉండేది. లేదంటే ఆకాష్ అస్సలు ఒప్పుకునేవాడు కాదు. స్కూల్లో కూడా వాళ్ళిద్దరూ ఎవరితో అయినా గొడవలు పడితే, వీధుల్లో ఎవరితో అయినా గొడవ పడుతూ ఉంటే ఆకాష్ వాళ్ళకి అస్సలు అడ్డు చెప్పేవాడే కాదు. భయం కూడా చెప్పేవాడు కాదు. అంతేకాకుండా వాళ్ళని కనీసం మందలించేవాడు కాదు. ఎవరైనా తన కొడుకులిద్దరి మీద కంప్లైంట్ చేయడానికి ఇంటికొస్తే వాళ్ళనే ఎదురు తిట్టి పంపించేసేవాడు ఆకాష్. ఆ పిల్లలిద్దరూ చిన్న వయసు నుంచే అందరితోనూ గొడవలు పడుతూ ఉండేవారు. సుహాసిని ఎప్పుడైనా వాళ్ళిద్దరికీ వివరించడానికి ప్రయత్నించినా గాని వాళ్ళు తల్లి మాట వినేవాళ్ళు కూడా కాదు.
ఆకాష్ తన పిల్లలిద్దరి తప్పులపై వాళ్ళని తిట్టడానికి బదులుగా, మందలించడానికి బదులుగా వాళ్ళని గారాబం చేసి వెనకేసుకొచ్చి పాడు చేస్తూ ఉండేవాడు. ఆకాష్ కొడుకులిద్దరూ వీధిలో అందరితో గొడవ పడతారు, చేతికందిన వాళ్ళని కొడతారు. అయినా సరే ఆకాష్కి తన పిల్లలిద్దరిని చూసినప్పుడు సంతోషంగా ఇంకా గర్వంగా అనిపించేది. నా పిల్లలిద్దరూ తమని తాము రక్షించుకోగలరు, ఎవరి అవసరమూ లేకుండా ఎవరితో అయినా పోరాడగలరు అనుకుంటూ గర్వంగా ఫీల్ అయ్యేవాడు ఆకాష్. తన కొడుకులిద్దరూ ఏం చేసినా గొప్పగా ఫీల్ అయ్యేవాడు. వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళిద్దరి ఆగడాలు ఎక్కువవుతూ ఉన్నాయి. అయినా సరే ఆకాష్ వాళ్ళని అదుపులో పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కొడుకులు, వారసులు కూడా. అదే విషయం తన మనసంతా నిండిపోయింది. ఆ ఇద్దరు కొడుకులు తన పేరుని కొనసాగిస్తారని, తను సంపాదించిన ప్రతి ఒక్క విషయంపై వాళ్ళిద్దరికీ అర్హత ఉంది. నా కొడుకులిద్దరూ నా బలం అని ఫీల్ అవుతూ ఉండేవాడు ఆకాష్. కొన్ని రోజులు గడుస్తూ ఉండగా కొడుకులిద్దరూ పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఆకాష్ని లెక్క చేయడం కూడా మానేశారు. ఏదైనా పని గురించి ఆకాష్ తన పిల్లలకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు తన కొడుకులిద్దరూ ఆకాష్తో ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉండేవారు. పెద్ద చెప్పొచ్చారులే, మాకు కూడా తెలిసి ఈ విషయాలన్నీ అంటూ మాట్లాడేవారు. ఇప్పుడు మీరు మాకు జ్ఞానబోధలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రతి విషయము మాకు తెలుసు, ఏ సమయంలో ఏం చేయాలి, ఎలా ఉండాలో కూడా మాకు తెలుసు అంటూ మాట్లాడడం మొదలు పెట్టేవారు. ఆకాష్ అప్పుడు మౌనంగా ఉండేవాడు. కొన్ని రోజులు గడిచాక ఆకాష్ పెద్ద కొడుకు అభినవ్ తన తండ్రి దగ్గరకు వచ్చి పక్కనే కూర్చున్నాడు. అప్పుడు ఆకాష్ తన బిజినెస్ కి సంబంధించిన వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే అభినవ్ తన తండ్రితో, నాన్న, నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఆకాష్ తన పెళ్లికి మామూలుగానే అంగీకరించాడు. కానీ అభినవ్ తను ప్రేమించిన అమ్మాయిని గురించి తన వివరాలు, తల్లిదండ్రుల విషయాలు చెప్పినప్పుడు ఆకాష్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇంతకు ముందు తనతో కలిసి వ్యాపారం చేసిన తన వ్యాపార భాగస్వామికి కూతురు. అందుకే ఆకాష్కి చాలా కోపం వచ్చింది. ఆ అమ్మాయినిచ్చి అభినవ్కి పెళ్లి చేయడానికి ఆకాష్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు తన పార్ట్నర్ వల్ల ఆకాష్కి చాలా నష్టం వచ్చింది. తను ఆకాష్ని మోసం చేసి చాలా డబ్బులు దోచుకున్నాడు. అందుకే ఆ అమ్మాయితో అభినవ్ పెళ్లి జరిపించడం ఆకాష్కి ఇష్టం లేదు. ఆ అమ్మాయి తండ్రి తన సొంత ప్రయోజనాల్ని మాత్రమే చూసుకుంటూ ఉండేవాడు. జనాలందరినీ మాయం చేసి మోసం చేసే రకం వాడు. అందుకే ఆకాష్కి ఆ పెళ్లి అస్సలు ఇష్టంగా లేదు. ఆకాష్ మళ్ళీ మెల్లగా వ్యాపారంలో నిలదొక్కున్నాడు, కానీ తన పార్ట్నర్ మీద మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. అభినవ్ మాత్రం తన తండ్రితో, నేను ఆ అమ్మాయినే ఇష్టపడుతున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను చాలా ఇష్టపడుతుంది, నేను ఇంకా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోను, నేను ప్రేమించిన తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఈ సంబంధం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరే మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఆకాష్ తన కొడుకు వైపు చూస్తూ, ఇది జరగని పని, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను అస్సలు నీకు అనుమతి ఇవ్వను అంటూ ఆకాష్ అభినవ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాడు. కానీ అభినవ్ మాత్రం ఆకాష్ మాటల్ని అస్సలు వినలేదు. తన తండ్రి మాటల్ని కొంచెం కూడా లెక్క చేయలేదు. తన తండ్రి ఎందుకు ఇలా చెబుతున్నాడా అని కూడా ఆలోచించలేదు. తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలిగా తీసుకొచ్చాడు. మెల్లమెల్లగా ఆకాష్ వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. ఇప్పుడు ఆకాష్ ఆఫీసుకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇంటి వాతావరణాన్ని గమనిస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కొడుకులిద్దరిని చాలా ప్రేమతో పెంచాడు ఆకాష్. ఇప్పుడు వృద్ధాప్యంలో కొడుకులిద్దరూ తనకి చాలా గౌరవం, మర్యాద ఇస్తారని, తనని, తన భార్యని చాలా జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటారు అని ఆకాష్ భావించాడు. కానీ ఆకాష్, తన భార్య ఎప్పుడైతే వృద్ధాప్యంలో అడుగుపెట్టారో మెల్లమెల్లగా కొడుకులిద్దరి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. చిన్న చిన్న విషయాలకే తల్లిదండ్రుల్ని తిడుతూ ఉండేవారు, అపరిచితుల్లా బిహేవ్ చేసేవారు. ఒకరోజు ఆకాష్ పెద్ద కొడుకు అభినవ్ ఆకాష్తో, నాన్న, మీరు మా గదుల పక్కనే ఉన్న గదిలో ఉండడానికి అస్సలు వీల్లేదు, మీరు రాత్రంతా అనారోగ్యంతో దక్కుతూనే ఉంటున్నారు, రాత్రంతా మాకు డిస్టర్బెన్స్ గానే ఉంటుంది, మీ దగ్గు కారణంగా మేము రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నాం అని చెప్పినప్పుడు చిన్న కొడుకు కూడా అక్కడే నిలబడున్నాడు. తను కూడా తన అన్నయ్య వాదంతో ఏకీభవించాడు. ఇద్దరూ కలిసి తన తండ్రి సామాన్లన్నీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టారు. ఈ స్టోర్ రూమ్ లో అయితే, ఈ రూమ్ మాకు చాలా దూరంగా ఉంటుంది, మీ వల్ల మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు
అంటూ చెప్పారు. ఆకాష్ భార్య సుహాసిని తన భర్త వైపే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆకాష్ ఏమీ మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేదు. పాత వస్తువులు, పాత సామాన్లలాగా వృద్ధాప్యంలో మేం కూడా పనికిరాని వాళ్ళుగా మారిపోయాము. అందుకే మమ్మల్ని స్టోర్ రూమ్ లో ఉంచారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని ఆకాష్ అనుకున్నాడు. మెల్లగా నిశ్శబ్దంగా స్టోర్ రూమ్ లోకి నడిచాడు. కనీసం నా తల మీద కప్పైనా ఉంది. నా కొడుకులిద్దరూ నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటైనందుకు సంతోషంగా ఉంది అనుకున్నాడు ఆకాష్. వారసుల గురించి తను ఎన్ని కలలు కన్నాడో. తన ఆస్తికి, భూములకి 2 కొడుకుల్ని వారసులుగా, యజమానులుగా ఉంచాడు. ఇప్పుడు ఆ 2 కొడుకులు కన్న తండ్రిని స్టోర్ రూమ్ లో పడేశారు. కొన్నిసార్లు సుహాసినికి కూడా దగ్గు పెరుగుతుంది. తన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వస్తోంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితుల గురించి కొడుకులిద్దరూ కొంచెం కూడా పట్టించుకునేవారు కాదు. 2 కొడుకులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇలాంటి అదృష్టం ఎవ్వరికి దక్కదు అని ఎప్పుడూ ఆకాష్ గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడు. కానీ కొన్ని రోజులు గడిచేసరికి సుహాసిని ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆవిడ మెల్లమెల్లగా అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు తనకున్న ఏకైక తోడు, తనకున్న ఒకే ఒక్క ధైర్యం కూడా తన నుంచి దూరం అయిపోయింది. ఇప్పుడు కొడుకులిద్దరి ప్రవర్తన కూడా ఆకాష్ విషయంలో చాలా చెడ్డగా మారిపోయింది. ఆకాష్ వాళ్ళందరికీ భారమైనట్టుగా అనిపిస్తోంది. తన సొంత అవసరాలు తీర్చడానికి కూడా కొడుకుల దగ్గర సమయం లేదు. ఆకాష్ తన కొడుకుల కోసం చాలా కష్టపడి ప్రతిదీ కూడబెట్టాడు. తన కొడుకులిద్దరిని చాలా విశ్వసించాడు. ప్రతి ఆస్తిపాస్తులన్నింటినీ కొడుకుల పేరు మీదే ఉంచాడు. కానీ ఇప్పుడు కొడుకులిద్దరూ తనకి కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు. ఆయన స్టోర్ రూమ్ గదిలో ఒంటరిగా నివసించేవాడు. ఆయనను పట్టించుకోవడానికి ఎవ్వరికీ కొంచెం కూడా సమయం ఉండేది కాదు. అప్పుడప్పుడు తనకి ఆహారం ఇవ్వడానికి, తనకి కావలసిన పనులు చూడ్డానికి పని మనిషి ఆయన గదిలోకి వస్తూ ఉండేది. ఒక్కొక్కసారి ఆ పని మనిషి కూడా వచ్చేది కాదు. ఆయన ఆకలితో అలమటించినా, అనారోగ్యంతో కేకలు వేసినా పట్టించుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండేవారు కాదు. అభినవ్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో, ఆ పెళ్లికి ఆకాష్ ఒప్పుకోకపోవడంతో ఆకాష్ మీద పెద్ద కోడలికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆయన మీద గౌరవ మర్యాదలు ఏవి తనకు లేవు. తను ఆ ఇంట్లో అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆకాష్ని స్టోర్ రూమ్కి పరిమితం చేసేసింది. ఇప్పుడు ఆకాష్ ఒంటరితనంతో తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తనకి మద్దతుగా నిలబడడానికి ఎవ్వరూ లేరు. ప్రతి రాత్రి తన కొడుకుల చెడ్డతనాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ఆకాష్. ఇదంతా ప్రారంభం మాత్రమే. ఆకాష్ తన సొంత ఇంట్లోనే స్టోర్ రూమ్ లో జైలు పాలయ్యాడు. ఆ స్టోర్ రూమ్ నుంచి ఆయన బయటకు వెళ్లి కూర్చున్నా సరే కోడళ్ళు అస్సలు ఊరుకునేవారు కాదు. ఒకరోజు ఆకాష్కి చాలా జ్వరం వచ్చింది. తన శరీరం అంతా వణుకుతూ ఉంది. తను ఆపకుండా దగ్గుతూనే ఉన్నాడు. తనకి కొడుకులు మందులు కూడా తెచ్చివ్వలేదు. కాసేపు బయట వసారాలో కూర్చుంటే స్వచ్ఛమైన గాలి పీలిస్తే తన ఆరోగ్యం కాస్త బాగుపడుతుంది అని ఆయన అనుకున్నాడు. ఆయన బయటకు వెళ్ళడానికి హాల్లోకి వచ్చినప్పుడు పెద్ద కోడళ్ళు ఆయన్ని చూసి గట్టిగా అరిచింది. మీరెందుకు బయటకు వచ్చారు? అసలే జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. మీ ఇన్ఫెక్షన్స్ అన్నీ మీ వల్ల మాకు కూడా వస్తాయి. మమ్మల్ని కూడా మీరు అనారోగ్యానికి గురి చేయాలనుకుంటున్నారా అని మాట్లాడుతూ ఉండగానే అప్పుడే చిన్న కొడుకు అక్కడికొచ్చి, మిమ్మల్ని స్టోర్ రూమ్ లోనే ఉండమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ఆయనని మళ్ళీ స్టోర్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. ఆయనకి విపరీతంగా దగ్గు వస్తోంది. అంతేకాకుండా తన కడుపులో చాలా నొప్పిగా కూడా అనిపిస్తోంది. ఆయన ఎంత విలవిల్లాడిపోతున్నా ఆ నొప్పిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తర్వాత తన చిన్న కొడుకు గదిలోకి వచ్చాడు. ఏమైంది? ఎందుకు మీరు ఇంత డ్రామా క్రియేట్ చేస్తున్నారు? అసలు ఏం జరిగిందని మీరు ఇప్పుడు మెలకలు తిరుగుతున్నారు అంటూ అడిగినప్పుడు ఆకాష్, నా కడుపులో చాలా తీవ్రమైన నొప్పిగా ఉంది. నాకు ఏదైనా మందులు తెచ్చి ఇవ్వండి, లేదంటే నన్ను హాస్పిటల్కైనా తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు, ఈ వయసులో ఏది పడితే అది తినడం వల్ల ఇలా నొప్పే వస్తుంది. 2-3 రోజులు తినడం మానేస్తే అన్ని నొప్పులు సెట్ అయిపోతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ నొప్పితో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. చాలాసేపటి తర్వాత ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు స్టోర్ రూమ్ లోనే నేల మీద పడున్నారు. ఆయన జ్వరంతో వణుకుతూ పాత పెట్టెలో నుంచి దుప్పటి తీసి దాన్ని కప్పుకుని నిద్రపోవడం ప్రారంభించగానే అదే సమయంలో పెద్ద కొడుకు ఆ గదిలోకి వచ్చి దుప్పటిని లాగి పారేసి, ఈ దుప్పటి చాలా మురికగా ఉంది, దీని నుంచి దుర్వాసన కూడా వస్తుంది,
ఇలాంటి వాటి వల్ల రోగాలు కూడా వ్యాపిస్తాయి అని చెబుతూ ఉన్నప్పుడు ఆకాష్ నాకు చాలా చలిగా ఉంది, ఈ దుప్పటిని నాతో పాటే ఉంచండి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాష్ కొడుకు ఆ దుప్పటి లాక్కొని ఆకాష్ని బయటకు నెట్టేశాడు. ఇప్పుడు ఆకాష్కి తన మొదటి భార్య అంకిత, తన 3 కూతుర్లు గుర్తుకు రావడం మొదలుపెట్టారు. చాలా సంవత్సరాల క్రితం ఎలాగైతే తన భార్యని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడో ఈ రోజు తనకి అలాగే జరుగుతుంది. ఇప్పుడు తన భార్య తనతో గనుక ఉండుంటే తనకి ఈ వృద్ధాప్యంలో సేవ చేస్తూ ఉండేది, తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండుండేది అని ఆశపడ్డం మొదలుపెట్టాడు ఆకాష్. అంకిత ఎక్కడుందో కనిపెట్టి తనని తీసుకొచ్చి సేవలు చేయించుకోవాలని ఆశపడ్డాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఆకాష్ కొడుకులిద్దరూ ఒక ఫైల్తో ఆకాష్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరూ ఆకాష్తో మాట్లాడుతూ, నాన్న మీరు ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు, ఎప్పుడు చనిపోతారో ఏమో ఎవ్వరికీ తెలియదు, మీరు చనిపోయిన తర్వాత మీ ఆస్తిపాస్తులన్నీ మాకే కదా చెందాలి, వెంటనే ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టండి అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకాష్ కోపంతో, నేను ఇంక మిమ్మల్ని విశ్వసించే పనే లేదు, తల్లిదండ్రులకి సేవ చేయడం తెలియని మీలాంటి పిల్లలకి ఆస్తిపాస్తులు చెందడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పగానే, కొడుకులకు మాత్రమే తండ్రి ఆస్తి మీద హక్కు ఉంటుంది కదా, ఆ హక్కును మీరు మా నుంచి ఎలా లాగేసుకుంటారో నేను చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు కొడుకులిద్దరూ. అంతేకాకుండా ఆకాష్ చనిపోయిన తర్వాత ఎలాగూ ఆస్తి కొడుకులైన కారణంగా ఆ అన్నదమ్ములిద్దరికే వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆకాష్తో మీరు ఇక ఇంట్లో నివసించడానికి వీల్లేదు అంటూ గేటు బయటకు నెట్టేశారు. మీరు రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడో అక్కడ చచ్చిపోతే ఈ ఆస్తికి మేము వారసులం అవుతాం, మీరు లేకపోతే అనుభవించేది మేమే కదా అన్నారిద్దరు. ఆకాష్ ఏడుస్తూ రోడ్డు మీద నడవడం ప్రారంభించాడు. తన జేబులో డబ్బులు లేవు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. తను చాలా బలహీనంగా ఉన్నాడు. చాలాసేపు నడుచుకుంటూ అలసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని ఆశ్రయించాలి, ఎవరు నాకు న్యాయం చేస్తారు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించి తీరాలి, నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి పోలీస్ స్టేషన్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు. తను పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే ఒక కానిస్టేబుల్ తనకి దగ్గరగా వచ్చి, మీ సమస్య ఏమిటండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడగగానే, నేను ఎస్పీ గారిని కలవాలి, నా 2 కొడుకులు నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని చెప్పినప్పుడు, ఎస్పీ గారి పేరు ప్రియా ఆకాష్ అని ఆ కానిస్టేబుల్ చెప్పగానే ఆ పేరు విని ఆకాష్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయాడు. ప్రియా తన పెద్ద కూతురు పేరు. అంతేకాకుండా ఆ కానిస్టేబుల్ ఆకాష్తో, ఎస్పీ మేడం ఫైల్లో నేను మీ ఫోటో చూశాను, ఎస్పీ మేడం తండ్రి స్థానంలోనే మీ ఫోటో ఉంది అని చెప్పినప్పుడు ఆకాష్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. నేను ఎప్పుడూ తన్ని కూతురుగా కూడా చూడలేదు, తన్ని వేలు పట్టుకుని నడిపించలేదు, తన ఏ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, అలాంటిది ప్రియ ఈరోజు ఎస్పీగా మారింది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాష్. చాలాసేపటి తర్వాత ఆకాష్ని ఎస్పీ క్యాబిన్కి పంపించారు. తన హృదయంలో చాలా భయం ఇంకా ఇబ్బంది ఉంది. తన కూతుర్ని చూడాలని ఆశగా ఉంది, కానీ తను నిజంగా తన కూతురో కాదో కూడా తనకి తెలియదు. క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే అక్కడ కుర్చీలో ఒక అందమైన యూనిఫామ్ వేసుకుని ఉన్న అమ్మాయి కూర్చునుంది. తన ముఖం అచ్చు అంకిత ముఖంలాగానే ఉంది. మొదటి చూపులోనే ఆకాష్ ప్రియ తన కూతురే అని గుర్తుపట్టేశాడు. తన ముందు కుర్చీలో కూర్చున్నాడు. వెంటనే ప్రియ తలెత్తి చూసి, మీ ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అంతేకాకుండా తనని వెంటనే అక్కడ చూడగానే ప్రియ కూడా ఏడవడం మొదలుపెట్టింది. తన కళ్ళ నిండా కన్నీళ్లున్నాయి. వెంటనే ప్రియ కానిస్టేబుల్ని పిలిచి ఆకాష్ని వేరే రూమ్లో కూర్చోబెట్టమని చెప్పింది. కొంతసేపటి తర్వాత ఒక కానిస్టేబుల్ ఆకాష్ దగ్గరకు వచ్చి తనకు ఒక జ్యూస్ గ్లాస్ కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ఇన్ని రోజులు నా కూతుర్లు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఈ రోజు నా కూతురు స్వయంగా నాకు మద్దతు ఇవ్వబోతోంది అని ఆకాష్కి అనిపించింది. చేతులతో ఆకాష్ ఆ గ్లాసుని తీసుకున్నాడు. కానీ తన నోటి నుంచి ఎలాంటి మాటలు రావడం లేదు. గుండెల్లో ఏదో అలజడి మొదలైంది. ఆ తర్వాత ప్రియా మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీ కొడుకుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము అని చెప్పింది. అంతేకాకుండా ప్రియా ఆయనకి తలదాచుకోవడానికి ఒక స్థలం కూడా చూపించింది. సమయానికి భోజనం కూడా అందుతుంది. ఆకాష్కి మనసంతా వేదనగా ఉంది. తన కూతురు చిన్నగా ఉన్నప్పుడు
తను పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు బాధని, వేదనని, నిందని తన కూతురికి తను బహుమతిగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కూతురే తను కష్టాల్లో ఉన్నప్పుడు తనకి అండగా నిలబడింది. తర్వాత రోజు ప్రియ ఆకాష్ దగ్గరకు వచ్చి, ఈ పేపర్ల మీద సంతకాలు చేయండి, రేపు మీ కేసుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము, మీ 2 కొడుకులు కోర్టుకు వస్తారు, మిమ్మల్ని కూడా మేము జాగ్రత్తగా కోర్టుకు తీసుకెళ్తాం అని చెప్పి, మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఇంకా అవకాశం ఉంది. మీ కొడుకుల్ని కోర్టుకు లాగడం, వాళ్ళ పరువు తీయడం, సమాజం అందరి ముందు వాళ్ళని అలా నిలబెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీరు మీ నిర్ణయాన్ని మార్చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉన్న తరువాత ఆకాష్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ కొడుకుల కోసమైతే భూములు, ఆస్తులు నేను కూడబెట్టానో అదే కొడుకులు నన్ను ఈ రోజు ఇంటి నుంచి గెంటేశారు. కొడుకులు పుట్టలేదని నేను ఇంటి నుంచి గెంటేసిన నా భార్య పెద్ద కూతుర్ని ఎస్పీగా చేసింది. నా కూతుళ్ళని తను ఎంతో బాగా పెంచింది. నేనే కొడుకులకి సరైన విలువలు ఇవ్వకుండా, ఎలాంటి విలువలు తెలియకుండా పెంచాను. ఇప్పుడు ఎలాగైనా సరే నా కూతుర్లకి, కొడుకులకి ఆస్తి సమానంగా పంచుతాను. ఇప్పటికైనా నా కూతుర్ల విషయంలో నా బాధ్యతలు నెరవేరుస్తాను. నా జీవితం అంతా కొడుకులు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నించాను. ఎలాగైనా నా కూతుర్లకి న్యాయం చేస్తాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన ఆ పేపర్ల మీద సంతకాలు కూడా పెట్టాడు. ఆ తర్వాత కొడుకులిద్దరికీ నోటీసులు అందాయి. కొడుకులిద్దరూ ఆయన్ని కలవడానికి వచ్చారు. మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా నాన్న? ఇన్ని రోజులు మేమిద్దరమే నీకు వారసులం, ఇప్పుడు సడన్ గా కూతుళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ ఆయన్ని బెదిరించడానికి, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడున్న పోలీసులు వాళ్ళని ఆపి ఏదైనా కోర్టులో చూసుకోండి అంటూ చెప్పారు. ఆకాష్ కొడుకులిద్దరూ కోర్టులు మెట్లెక్కారు. ఆకాష్ పెద్ద కూతురు ప్రియా యూనిఫాము అక్కడ అందరిలోనూ చాలా గొప్పగా ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఆకాష్ బోన్లో నిలబడి తన జీవిత కథ మొత్తం గురించి జడ్జి గారితో చెప్పాడు. తన మొదటి భార్య 3 కూతుర్లని కన్నందుకు తనని వదిలేసి 2వ పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు 2 కొడుకులు తన వృద్ధాప్యంలో ఇంటి నుంచి గెంటేశారని, ఆస్తిపాస్తులన్నీ వాళ్లే లాక్కున్నారని, ఆ ఆస్తులలో తన కూతుర్లకు కూడా వాటా ఇవ్వాలని తను అనుకుంటున్నాను అని, తన కొడుకును పుట్టిన బిడ్డలందరికీ తన ఆస్తిని సమానంగా పంచడానికి అవకాశం ఇవ్వమని జడ్జి గారిని ప్రాధేయపడ్డారు. వాదోపవాదాలు జరిగిన తర్వాత, సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు ఆకాష్ సంపాదించిన ప్రతి ఆస్తి మీద, ప్రతి రూపాయి మీద హక్కుని ఆకాష్కే ఇచ్చేసింది. ఆ తర్వాత ఆకాష్ తన కొడుకులిద్దరికీ చెందవలసిన భాగాన్ని వాళ్ళిద్దరికీ ఇచ్చేసి మిగిలిన భాగాన్ని తన కూతుర్లు 3కి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఆ తర్వాత ఆకాష్ అంకితని కలవడానికి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆకాష్ని చూడగానే అంకితకి చాలా కోపం వచ్చేసింది. అంకిత తన 3 కూతుళ్ళని కష్టపడి చదివించి పెద్ద కూతుర్ని ఎస్పీగా చేసింది. 2వ కూతురు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3వ కూతురు డాక్టర్ చదువుతోంది. తన పిల్లల 3కి చాలా మంచి విలువలు ఇచ్చింది అంకిత. 3 ఆడపిల్లల్ని పెంచడానికి తను ఎన్నో కష్టాలు పడింది. ఆ కష్టాలన్నింటిలో తోడు లేకుండా ఇప్పుడు ఆస్తులు ఇవ్వడానికి వచ్చిన భర్తను చూస్తే అంకితకి అసహ్యంగా అనిపించింది. ఆకాష్ ఆస్తుల గురించి అంకితతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడే నిలబడున్న ప్రియా కోపంగా ఆకాష్తో, మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీ ఆస్తి కోసం మేము ఆశపడతామని మీరు అనుకుంటున్నారా? ఏ వయసులో అయితే మా కన్న తండ్రి అవసరం ఉందో, ఏ వయసులో అయితే మేము తండ్రి ప్రేమని, భరోసాని కోరుకుంటున్నామో ఆ వయసులో మీరు మమ్మల్ని రోడ్డు పాలు చేసేశారు. కేవలం ఆడపిల్లలు అన్న కారణంగా నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేశారు. మీ కొడుకులు మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారని మీరు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించినప్పుడు మీరు నా తండ్రి అనే ఒకే ఒక్క కారణంతో నేను మీకు సహాయం చేయలేదు. ఆ పరిస్థితుల్లో, అలాంటి నిస్సహాయ స్థితిలో ఎవ్వరొచ్చినా కూడా వాళ్ళకి నేను న్యాయం జరిగేలా చూడడమే నా కర్తవ్యం. అదే నా ఉద్యోగ ధర్మం. అందుకే నేను మీ విషయంలో మీకు సహాయం చేశాను. అంతే తప్ప మిమ్మల్ని నా కన్న తండ్రిగా అంగీకరించడం, మీరు చేసిన పాపాలకి మిమ్మల్ని క్షమించడం ఎప్పటికీ జరగదు అని చెప్పింది. అప్పుడు అంకిత కూడా, వృద్ధాప్యంలో ఒంటరైన మీకు ఇప్పుడు ఒక ఆడతోడు కావాలి, మీకు సేవలు చేయడానికి మీకు భార్య కావాలి, అందుకే మీరు మాతో కలిసి ఉండాలని
ఆశపడుతున్నారు. కొత్తగా మన బంధాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. కానీ ఇక మీ ఆలోచనలేవి చెల్లవు. కన్న తల్లి చచ్చిపోతే కనీసం చూడ్డానికి కూడా రాని మిమ్మల్ని, ముగ్గురు ఆడపిల్లలతో కట్టుకున్న భార్యని రోడ్డు పాలు చేసిన మిమ్మల్ని, కనీసం మేము ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉన్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం అని కూడా ఎప్పుడూ పట్టించుకొని మిమ్మల్ని జీవితంలో నేను క్షమించే ప్రసక్తే లేదు అని ఆకాష్ మొహం మీదే చెప్పేసింది అంకిత. ఆకాష్ బాధగా వెనక్కి తిరిగేసరికి తన రెండో కూతురు, మూడో కూతురు ఇంటికొస్తూ కనిపించారు. ఇన్నేళ్ల తరువాత తన కూతుళ్ళు ముగ్గురిని, తన భార్యని చివరిసారిగా చూశాడు ఆకాష్. ప్రతి ఒక్కరూ తనని అసహించుకుంటూ ఉన్నారు. ఆకాష్ కూతుళ్ళు ముగ్గురు ఆకాష్తో, ఇప్పుడు మీరు చట్టపరంగా సంపాదించిన ఆస్తితో మీ వృద్ధాప్యాన్ని హాయిగా గడపండి. మా అవసరంలో మా దగ్గర లేని తండ్రి మాకిప్పుడు అవసరం లేదు. మిమ్మల్ని మేము ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదు. మీరు మా విషయంలో చేసిన అన్యాయం అలాంటిది. నానమ్మ చనిపోయాక మేము ఎన్ని ఇబ్బందులు అనుభవించామో మీకు తెలుసా? ఊర్లో ఉన్న ఆస్తిపాస్తులన్నింటినీ కూడా అమ్ముకొని మా అందరితో సంబంధాలు తెంచేసుకుని మీరు వెళ్ళిపోయారు. మేము ఎన్ని కష్టాలు పడుతూ పెరిగి పెద్దవాళ్ళం అయ్యామో. మా కోసం, మమ్మల్ని పెంచడం కోసం మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో మీరు ఊహించను కూడా ఊహించలేరు. నాన్న ఏరమ్మా అని అడిగితే అమ్మ సమాధానం చెప్పలేక ఎప్పటికప్పుడు ఎంత కుమిలిపోయేదో. మీరు కనీసము ఊహించను కూడా ఊహించలేరు. మా కష్టాల్లో మా వైపు తొంగి కూడా చూడని తండ్రి మాకిప్పుడు అవసరం లేదు. మీరు ఇక్కడి నుంచి ఇక బయలుదేరొచ్చు. మీతో మాట్లాడడానికి కూడా మాకు అసహ్యంగా ఉంది అని కూతుర్లు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే ఆకాష్ తల దించుకుని బయటకు నడిచాడు. తన కూతుర్ల మాటలు ఆకాష్కి కుక్క కాటుకి చెప్పు దెబ్బలా అనిపించాయి. ఒక్కొక్క మాట చెంపన చెల్లున చరిచినట్టుగా అనిపిస్తూ ఉంటే సిగ్గుతో తను దించిన తలని ఎత్తను కూడా ఎత్తలేకపోయాడు. ఇదండి ఈ రోజు కథ. ఇక